అధ్యక్ష, ఈరోజు విభజన జరిగిన తర్వాత ఎప్పటికప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రొవిజన్స్ కానీ ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటన కానీ అదే మరి తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మనం ముందుకు పోతున్న దిశ. జూన్ 2వ తారీఖు నోటిఫికేషన్ వస్తే ఈరోజు 8వ తారీఖు అధ్యక్ష, దగ్గర 2 సంవత్సరాల 3 నెలల పైన అయింది. నిన్న ఇటీవల కాలంలో నేను చాలాసార్లు కేంద్రానికి కూడా చెప్పాను అధ్యక్ష, సమయం కూడా అయింది. మీరు కూడా ఏవైతే విభజన చట్టంలో ఉండే హామీలు కానీ ప్రొవిజన్స్ కానీ ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా విషయం కానీ ఇంకా మిగిలిన విషయాలన్నిటి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలాసార్లు నేను ఢిల్లీకి వెళ్ళడం, గట్టిగా కూడా చెప్పడం, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని చాలా స్పష్టంగా కోరాను అధ్యక్ష. నిన్న మీరు చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అధ్యక్ష. నిన్నంతా అయితే నేనైతే ఉదయం నుంచి ఒక పక్క టీచర్స్ ఉపాధ్యాయ దినోత్సవం ఉంటే దానికి అటెండ్ అయ్యాను. అక్కడి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం డెవలప్మెంట్స్ వస్తాయో ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఉన్నాను. 6:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నారు, మళ్ళీ 8కి అన్నారు, రాత్రి 10 గంటలకు ఆ ప్రాంతంలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అయితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పింది దశ చాలా స్పష్టంగా, బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్ ఇట్స్ రెవెన్యూస్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. ఇవి నేను రికగ్నైజ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలు ఆదుకోవడానికి మేము కొన్ని నిర్ణయాలు చేశాం. అదే మరిగా రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటామనే విషయం వారు చెప్పడం జరిగింది. అందులో వారు చెప్పినట్టు దిశ 4 ఇష్యూస్ చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉండే ప్రొవిజన్స్ అన్నీ కూడా 1, 2 ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రత్యేక హోదా గురించి, 3వది 14వ ఆర్థిక సంఘం, ఆ సంఘంలో వచ్చిన రికమెండేషన్స్ ఎంతవరకు అమినాయి అదొక విషయం. ఇంకొక పక్క దిశ ఏదైతే ఈ యొక్క రికమెండేషన్స్ ఆఫ్ నీతి ఆయోగ్ మన రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ కానీ ఈ 4 విషయాలు తీసుకొని ఏమేం జరిగాయో వారు చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ కూడా రాత్రి దిశ ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన అవసరం ఉంది. రాత్రి అయితే 12 గంటలకు 12:15 నీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా వ్యూస్ అని కూడా చెప్పాను. అది అయిన తర్వాత 3 గంటలకు వచ్చాం. మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు ఈ సభల ద్వారా ప్రజలకు కూడా సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో రాత్రి స్టేట్మెంట్ కూడా తయారు చేసి ఇప్పుడు మార్నింగ్ అంతా కూడా కరెక్ట్ చేసి, ఎందుకంటే ఇది ఒక డైనమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని కూడా ప్రజలకు కూడా చెప్పడం, ప్రజల్లో కూడా చైతన్యం తేవడం, అందరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు అసెంబ్లీలో మాత్రం స్టేట్మెంటు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ నేను అసెంబ్లీలో ఇచ్చి కౌన్సిల్లో కూడా ఇవ్వాలనుకున్నాను, కానీ అసెంబ్లీలో స్టేట్మెంటు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అధ్యక్ష, ఒక సబ్జెక్ట్ మీద, అతి ముఖ్యమైన సబ్జెక్ట్ మీద ఒకసారి గవర్నమెంట్ వర్షన్ ఏంటి, కేంద్రంలో వచ్చిన సమాచారం ఏంటి, ఈరోజు మనం ఎక్కడున్నాం, ఇంకా ఏ విధంగా మన సమస్యల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి అనే విషయం మీద అవగాహన ఉంటే మాట్లాడడం వేరే. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు ఇది సమస్యనే చర్చించడానికి వీలు లేదు అనే విధంగా పోయినప్పుడు వచ్చే సమస్యలు వేరే దశ. అదే మరిగా దశ అతని స్టేట్మెంట్ చూసినప్పుడు he stated that as far as the AP Reorganization Act is concerned,
The government has decided in principle and repeatedly says so that every commitment made in the act will be honored by the central government in the letter and spirit. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను 2 సంవత్సరాల 7 నెలలు అయింది. మన ఆదాయం కూడా మీరు చూసినప్పుడు అన్ని విషయాల్లో మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ ఎప్పుడైనా సరే సహాయం అనేది ఇన్ టైంలో ఉండాలి, అవసరమైనప్పుడు ఉండాలి. అట్లా కాకుండా ఎప్పుడో సహాయం వస్తే మనం నిలదొక్కోవడం కష్టం అవుతుంది. ఈ విషయమే నేను చాలా స్పష్టంగా పదే చెప్పాను. ఈరోజు అధ్యక్ష వీళ్ళ అనౌన్స్మెంట్లో మనం చూసినప్పుడు మొత్తం కూడా ఆబ్జెక్టివ్గా మనం అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయిన తర్వాత మనకు ఎక్కడ అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కూడా ఎదుర్కొని ధైర్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఒకటే స్పష్టంగా ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడే సమస్య ఉండదు. ఈ రాష్ట్ర సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేయడం కోసం కానీ పరిరక్షించడం కోసం కానీ రాజీ ఉండదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మనసా వాచ చెప్తున్నా. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా నేను పడిన తపన ప్రజలు అర్థం చేసుకున్నారు. అనునిత్యం పనిచేస్తున్నానంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక క్లిష్ట సమయంలో నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. నమ్మకం పెట్టుకొని ఈయనైతేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాడు, ఈయనైతేనే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజానీకం నా వెనక నిలబడ్డారు. అనునిత్యం వాళ్ళు ఏ ఆశ అయితే నా మీద పెట్టుకున్నారో అది నాకు గుర్తుంది. నేను ఏ చర్య చేసినా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగిస్తాను తప్ప ఎక్కడా రాజీ పడను. నా జీవితంలో ఎప్పుడో రాజీ అనేది నాకు తెలియదు అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లైవ్ వైర్ మన గుండెకాయ. పోలవరం ప్రాజెక్ట్ వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు డబ్బులు మొబలై చేయాల్సిన అవసరం ఉంది. మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మనం కూడా ఒక లెవెల్ మించిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టాలంటే అక్కడి నుంచి మిగిలినట్టు కూడా క్యాజువాలిటీ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం మేము పెట్టుకుంటామంటే దగ్గర దిశ ఆ లెక్కలు ఎప్పటికప్పుడు ఎస్టిమేట్స్ మారుతూ ఉంటాయి. ఒక 18-19 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. పవర్ ప్రాజెక్ట్ మాత్రం మనమే ఖర్చు పెట్టుకొని ఆ పవర్ మనమే తీసుకుంటాం, దాన్ని సెపరేట్గా డీల్ చేస్తున్నాం. దీనికి కొంతమంది అంటున్నారు ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చి మనం రియాలిటీ చేయగలిగితే 2-3 సంవత్సరాల్లో అధ్యక్ష ఇది చరిత్ర. ఈ హౌస్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఫౌండేషన్ చేసిన కొంతమంది, మధ్యలో వదిలిపెట్టిన కొంతమంది, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన కొంతమంది. అధ్యక్ష ఇదే గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఒకే విషయం అడిగాను. మన ఎలక్షన్స్ అనేవి మేలో ఎలక్షన్ అవుతానే 26వ తారీఖున ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మన రాష్ట్ర నోటిఫికేషన్ జూన్ 2 వస్తుంది. ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ 7 మండలాలు కానీ మనకు అప్పజెప్పుంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే అప్పజెప్పలేదో జూన్ 2 అయితే మళ్ళీ రాష్ట్ర పర్మిషన్స్ కావాలంటే అది ముంపు గురైన గ్రామాల్లో ఇంపాసిబుల్ అయ్యేది. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, మీరు ఎట్టే పరిస్థితిలో ఈ మండలాలు ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ మీరు పూర్తి చేయాలి, అప్పుడే నేను ప్రమాణ స్వీకారం చేస్తామంటే ప్రధానమంత్రి గారు ఆ రోజు చూపించిన చొరవ దిశ క్యాబినెట్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి అది బిల్ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశం పెట్టారు. ఆ రోజుగానే ఆ మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మాట్లాడే అపోజిషన్ పార్టీస్ ఆ రోజు ఎప్పుడైనా మాట్లాడారా అని మిమ్మల్ని అడుగుతున్న దిశ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ రేపు కానీ నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే వరకు అయితే నాకు కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఎందుకంటే నేను మీ మారిగా లేయంగానే మీరు రాజీనామాలు చేయండి,
ఇంకోటి చేయండి అంటే కరెక్ట్ కాదు. ఒక్క విషయం నాకు ఉండేవాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష, ఆ పక్క ఉన్నారు కొంతమంది మా పార్టీలో ఉన్నారు మెయిన్ లీడర్స్ ఒకప్పుడు. అధ్యక్ష 29 మంది ఎంపీలు ఉన్నారు, 7 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ తెలుగుదేశం పైన ఆధారపడ్డారు. మిత్రపక్షంగా ఆయన అడిగాడు, ఎన్నోసార్లు అడిగాడు, మీరు క్యాబినెట్లో చైర్మన్ అడిగాడు. ఆ రోజు నేను ఒప్పుకుంటే 7 నుంచి 8 మంది మంత్రులు ఇచ్చేవాడు. నేను ఒకటే చెప్పాను, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మీరు దేశం కోసం పనిచేయండి, మా రాష్ట్రానికి న్యాయం చేయండి, నాకు పదవులు అవసరం లేదంటే కడాన నా మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం గవర్నమెంట్తో అనుసంధానం కావాలంటే ఒక్క పోస్టర్ మీరు తీసుకోమని బాలయోగిని స్పీకర్గా పెట్టమని చెప్పి నేను స్పీకర్గా తీసుకోమంటే అప్పుడు బాలయోగిని పెట్టాను తప్ప ఎప్పుడు కూడా అధికారం కోసం నేను ఎప్పుడూ తాపత్రయపడలేదు, పడే సమస్య లేదు. ఆ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగిన ఇంకొక డెవలప్మెంట్. ఆ రోజు ప్రధానమంత్రి చెప్పింది ఏదైతే ఇవన్నీ వచ్చాయి, ఆ రోజు జరిగిన విధానం కూడా కొంచెం బాధాకరంగా జరిగింది, మనందరం కూడా చూసాం. నేను అవన్నీ కూడా మళ్ళీ చెప్పను, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. పార్లమెంట్ డోర్స్ క్లోజ్ చేయడం, టీవీలు ఆఫ్ చేయడం, అర్ధగంటలో అయిపోయిందని చెప్పడం, విభజన చట్టంలో కొన్ని పెట్టడం. అదే మరి ఇవన్నీ అయిన తర్వాత నాకు కూడా చాలా బాధ కలిగి అదే పార్లమెంట్లో ఉన్నాను. చూసిన తర్వాత బాగా అప్సెట్ అయ్యాను, తిరిగి వచ్చేసాం. నెక్స్ట్ డే రాజ్యసభకు రావడం, 2 రోజు 3 రోజు రాజ్యసభకు రావడం. రాజ్యసభలో చాలామంది గట్టిగా మాట్లాడి, ముఖ్యంగా ఈనాడు ప్రతిపక్షంలో ఉండే అరుణ్ జైట్లీ కానీ వెంకయ్యనాయుడు కానీ వీడు గట్టిగా మాట్లాడి స్పెషల్ స్టేటస్ కావాలని అడిగారు. ఆ రోజు వాళ్ళు వీళ్ళు కలిసి 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా రికార్డులో ఉంది, 5 కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని వెంకయ్యనాయుడు గారు చెప్పడం. కాదు మీరు కూడా ఒప్పుకున్నారు, అందరం కలిసి 5 అనుకున్నాం కాబట్టి 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పడం, దానిపైన స్పెషల్ స్టేటస్ చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పటికి 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది. నేను గట్టిగా అడిగాను, వెసులుబాటు రావడం లేదు, మాకు కష్టాలు ఉన్నాయి. ఈరోజు స్పెషల్ స్టేటస్ రాష్ట్రంలో చాలా వరకు సెంటిమెంట్గా కూడా తయారైంది. మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి? ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు. ఈ విషయం నేను చాలాసార్లు పదే అడిగాను, నిలదీశాను. వాళ్ళు చెప్పిన సమాధానం ఎంచోపైన స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనుకున్న 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. 14th ఫైనాన్స్ కమిషన్లో స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, 42% మేము డెవల్యూషన్లు ఇచ్చాం. కొన్ని రాష్ట్రాలు ఇంకా నష్టపోతూ ఉంటే రెవెన్యూ గ్యాప్ కింద స్పెషల్గా ఫైనాన్స్ చేశాం. ఇవన్నీ చేశాం కాబట్టి అవసరం లేదని ఇచ్చారు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు. దానికి మాకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే 2019-20 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంటుంది, డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటుంది. అంటే దేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అందులో ఇప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా మీరు ఒకసారి చూస్తే చాలా స్పష్టంగా మేము కోరుకోలేదు విభజన కావాలని. విభజన జరిగిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం ఒకసారి చూస్తే అధ్యక్ష మన ఆదాయం 47%, జనాభా 58.32%. తెలంగాణ ఆదాయం దగ్గర 53%, వాళ్ళ జనాభా 41.72%. నేను ఈ విషయాలే పదే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను. కరెక్ట్ కాదు, మీ ఆలోచనే కరెక్ట్ కాదు అని చెప్పి తీసుకొచ్చాను అధ్యక్ష. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు చూస్తే ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం కానీ స్పెషల్ స్టేటస్కి ఈక్వలెంట్గా స్పెషల్ స్టేటస్ వల్ల ఏ బెనిఫిట్స్ అయితే మీకు వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ అమౌంట్ ఆఫ్ మనీ మీకు ఎంటైటిల్మెంట్ ఇస్తాం. అది కూడా ఈఏపీ కింద ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద ఇస్తాం. 2015-2020 5 సంవత్సరాలు ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ ఉందో ఆ 14th ఫైనాన్స్ కమిషన్లో ఏవైతే ఆ పీరియడ్లో మీకు రావాల్సిన వాటా మొత్తం మీకు ఇస్తామనే విధంగా నిన్న అనౌన్స్ చేశారు అధ్యక్ష. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది స్పెషల్ స్టేటస్కు మీరు ఇంకా మార్గాలను కూడా చెప్పండి. స్పెషల్ స్టేటస్ వస్తే ఏమి ఇస్తామో, ఏవి ఎలిజిబిలిటీ ఉన్నాయో అవన్నీ మనకి ఇస్తామనే విధంగా ఆ అమౌంట్ ఇస్తామనే విధంగా చెప్పారు. అది చాలా క్లియర్గా అది చెప్పినప్పుడు నేను రిపీట్ కూడా చూశాను అధ్యక్ష.
అది ఆయన చెప్పడం జరిగింది. అది కూడా ఈరోజు నేను ఆలోచించినప్పుడు 5 సంవత్సరాల్లో మనకి ఎంటైటిల్మెంట్ ఏమీ ఉంటుంది, స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటాయి. ఆ ఎంటైటిల్మెంట్ని ఏ రూపేణ ఇస్తారన్నప్పుడు ఈఏపీ ప్రాజెక్టులో ఇస్తాం. ఆ డబ్బులు ఏవైతుందో మీరు బేర్ చేయాల్సిన పని లేదు, గ్యారంటీ కూడా మీకు సంబంధం లేదు, మేమే ఆ భారం తీసుకుంటాం, ఆ డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు ఏ ప్రాజెక్టులు కావాలంటే ఆ ప్రాజెక్టులు తీసుకోవచ్చు అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఒక విధంగా ఆలోచిస్తే డబ్బులు లేవు కాబట్టి నిన్న కూడా చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్, కొంతమంది మాట్లాడుతున్నారు. నేను చెప్పిన దిశ ఇచ్చింది మొత్తం తీసుకుంటాను, రావాల్సింది అడుగుతూనే ఉంటాను, వదిలిపెట్టే సమస్య ఉండదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఒకటి అడిగాను. ఆంధ్రప్రదేశ్లో ఒక ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది మేము కోరుకుంటే వచ్చిన ఇబ్బంది కాదు. ఒక్కొక్క విధంగా ఆలోచిస్తే దిశ మన రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం, అందరూ అక్కడికి వెళ్ళారు, వ్యాపారాలు చేశారు, కష్టపడ్డారు, స్వాతంత్రం కంటే ముందే పోయారు, చేశారు. మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు గారు ఆందోళన చేయడం, తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని కోరుకోవడం, ఆయన ప్రాణత్యాగం చేయడం, తర్వాత మనకు రాష్ట్రం వచ్చింది. ఆ రోజు కట్టుబట్టలతో ఎక్కడికి వచ్చామో దేశ కర్నూలుకి వచ్చాం. అప్పు లేదు, ఎందుకంటే స్వాతంత్రం అప్పుడే వచ్చింది. అప్పులు లేకుండా కట్టుబట్టలతో వచ్చాం. అక్కడి నుంచి మళ్ళా పెద్దలందరూ ఆలోచించారు, తెలుగు జాతంతా ఒకటిగా ఉండాలి, అందరం కలవాలి అని ఆ రోజు ఆలోచించారు. ఆలోచించిన తర్వాత దేశం మొత్తం 3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి వచ్చాం. 60 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం. నేనే హైదరాబాద్ని డెవలప్ చేశాను. నేను పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను ఎవరేమన్నా కూడా హైదరాబాద్ అనేది నాకు ఒక మాటలో చెప్పాలి బ్రెయిన్ చైల్డ్ మారిగా. ఎక్కడ చూసినా నాకు ఒక తృప్తి, ఒక హైటెక్ సిటీ చూసినా, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసినా, ఏది చూసినా ఆ రోజు నేనేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తుందనేది ఒక ఆనందం, ఒక తృప్తి దేశ రాజకీయాల్లో. అలాంటి సిటీ 60 సంవత్సరాల తర్వాత కట్టుబట్టలతో అప్పుతో ఈరోజు మనం విజయవాడకు వచ్చాం. ఈరోజు మనకు అక్కడ ప్లేస్ లేకపోతే 3-4 రోజులు అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు పెట్టుకోవాలంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇక్కడి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు కేంద్రం కూడా ఉదారంగా ముందుకొచ్చి మనల్ని ఆదుకోవాలి. ఇచ్చింది తీసుకోకుండా మనం ఏదో కావాలని చేస్తే మాత్రం ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తుంది. డిమాండ్స్ కాడ రాజీ లేదు. మనకు రావాల్సినటువంటి అవసరాల మధ్య ఏమాత్రం కూడా రాజీ పడే సమస్య లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డెఫిషిట్ రెవెన్యూ అధ్యక్ష 2014-15 ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 2015-16 నుంచి ఆపరేషన్లోకి వచ్చింది. 14-15 లాస్ట్ ఇయర్ ఆఫ్ 13th ఫైనాన్స్ కమిషన్. దీని మీద ఆనాటి పెద్దలు ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేట్ చేసినప్పుడు అధ్యక్ష ఈ డబ్బులన్నీ కూడా 16,000 కోట్ల రూపాయలు డెఫిషిట్ ఉందని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగాయి, కరస్పాండెన్స్ కూడా జరిగింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసుకున్నాను. నేను పెన్షన్లు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాను. అది ప్రజలకు నేను హామీ ఇచ్చాను. బడ్జెట్ పెట్టినా ఆ బడ్జెట్ రీఓరియంట్ చేసుకున్నాను. రైతులకు రుణ విముక్తి చేస్తానని హామీ ఇచ్చాను, వాళ్ళకు కూడా కొంత ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత కాదు మీరు పెట్టింది ఒకటి ఇప్పుడు ఒకటి చేసే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ మాటే చెప్పాను, నాకు ఆదాయం తక్కువ ఉంది కానీ నేను కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాను. కేంద్రంలో మీరు కూడా గవర్నమెంట్లో కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు. కొత్తగా మీరు వచ్చారు, మీరు రీఅప్రోప్రియేట్ చేసుకున్నారు, నేను కూడా రీఅప్రోప్రియేట్ చేసుకొని నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ప్రజల అవసరాలు తీర్చుకుంటూ ముందుకు పోయాం. మీరు చూడవలసిన నా ఆదాయాన్ని, నా ఖర్చుల్ని తప్ప నేను దేనికి పెట్టానని మీరు కానీ ఇది చేస్తే కరెక్ట్ కాదని చాలాసార్లు చెప్పాను దేశ. ఇంకా కూడా అది కన్సిడర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇంతవరకు మనకి ఇచ్చింది మీరు చూస్తే 3,979.5 కోట్ల రూపాయలు దీంట్లో ఇచ్చారు. రెవెన్యూ గ్యాప్ కింద ఆ సంవత్సరానికి ఇచ్చారు. మిగిలింది కూడా యాన్యువల్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా దేశం రాజధాని మనకి చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా కొంతమంది ఇప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక పక్క కోర్టు చుట్టూ తిప్పిస్తున్నారు, ఇంకొక పక్కన అక్కడ లేనిపోయిన ఆరోపణ చేస్తున్నారు, ఇంకొక పక్క ల్యాండ్ ఇస్తామంటే ఇవ్వద్దన్నారు, అక్కడ అసలు ల్యాండే పనికిరాదు, అక్కడ రాజధానే పనికిరాదని చెప్పి
ఎన్నో విధాల అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కానీ అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే రాజధాని అనేది ఏ ఒక్క వ్యక్తి ఇష్ట ప్రకారం జరిగేది కాదు. ఒక సెంట్రల్ ప్లేస్లో ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి. నేను రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించి రాజధాని ఎక్కడుంటే బాగుంటుందని ఆలోచించుకున్నప్పుడు గుంటూరు విజయవాడ మధ్య తప్ప ఇంకేది సబైన ప్లేస్ కాదనే ఉద్దేశంతో రాజధాని అక్కడ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ జరగాలి. విశాఖపట్నం అభివృద్ధి కావాలి, అనంతపూర్ అభివృద్ధి కావాలి, తిరుపతి కావాలి, కర్నూలు కావాలి, కడప కావాలి, అన్ని జిల్లాల అభివృద్ధి కావాలి. దానికి ఏ విధంగా చేయాలనో చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు రాజధాని నిర్మాణం ఒక సంక్షోభం, ఒక క్రైసిస్. ఎందుకంటున్నానంటే ఒక కొత్త రాజధాని, ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, అలాంటిది ఆదాయం లేనప్పుడు ఒక రాజధాని కట్టుకోవడం ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అన్ని ఇబ్బందులు ఉంటాయి. కడాన దేశాన్ని నేను ఒక పిలిపించాను. ఆ పిలుపు ప్రకారం రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు ఇచ్చారు. 34,000 ఎకరాలు రైతుల భూమి ఇచ్చారు. రైతులు ఆనందంగా ఉన్నారు, నాయకులు ఆనందంగా లేరు. అడుగడుగున ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా ఢిల్లీలో ఏ అయితే గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని తిరిగిపోయే పరిస్థితికి వచ్చారు. రైతులే మళ్ళీ ఒక అఫిడవిట్ వేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకొక మాట కూడా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు ఈ ప్రాజెక్ట్ని మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 21st సెంచరీలో వరల్డ్ క్లాస్ రాజధాని కట్టుకునే అవకాశం వచ్చింది. ఇది ఒక సంక్షోభం, కానీ దేశానికి పెద్ద కష్టం కాదు, మనకు ఒక క్రైసిస్ ఇది కాదు. డిస్కషన్ కాదు కాదు ఆ రోజు నాకు మైక్ ఇవ్వకుండా చేశారు. మీరు గుర్తుపెట్టి లాస్ట్లో వచ్చే కొద్దికి రెండో రోజు మూడో వినండి, అందరూ మాట్లాడే ఎప్పుడు అపోజిషన్ లీడర్ ఎప్పుడు మాట్లాడతారు. సమయం అప్పుడు నేను వస్తే నాకు అవకాశం ఇవ్వకుండా బిల్ పాస్ చేసుకున్నారు. నో డోంట్ ఎండార్స్. నేనేమంటానంటే మీరు ఎండార్స్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పాల్సి మీ ద్వారా ఈ హౌస్ ద్వారా కాదండి, ఈ హౌస్ ద్వారా ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఏ విషయాలు జరిగాయి కూడా రిమైండ్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రజల కంటే. ఈ హౌస్ ద్వారా చెప్తాను, మీరు ఎందుకంటే ఎట్లా మీ ద్వారానే చెప్తున్నా. నువ్వు వినకపోయిన చెవులు మూసుకొని నేను చెవులో కూడా ఎక్కిస్తున్నా, వదిలిపెట్టే సమస్య లేదు. మీకు ఇష్టం లేకపోయినా వినాలి. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏం బయట రాదు రామచంద్ర గారు, తప్పేం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి బయట వచ్చినా ఏమి చెప్పినా ఏం బాధ లేదు. వాస్తవాలు ఉంటే ఎవరు తప్పించుకోలేం. వాస్తవాలు లేకపోతే ఎవరు మాట్లాడినా విశ్వసనీయత ఉండదు. కాబట్టి ఎంత మంచి వ్యక్తి అయినా మనం చెప్పే మాట పైన విశ్వసనీయత ఉంటుంది. నేను ఆ రోజు పోరాడింది దేశానికి తెలియదా? అయితే మీరు నన్ను ఏమనుకున్నారంటే రెండు పక్కల ఈయన పార్టీ ఉంది కాబట్టి రెండు పక్కల ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేశారు. ఆ రెండు పక్కల సమన్యాయం కోసం నేను ప్రయత్నం చేశా. ఇద్దరికి ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేశాను. మీరేమన్నారు? నువ్వు చెప్పు అన్నారు. ఏం చెప్పమంటారు? నన్ను ఒక తండ్రి పాత్రలో ఉన్నా. అడ్వర్స్ కాదు రామచంద్ర గారు, మీరు చెప్పారు. వినండి, నేనేమంటానంటే ప్రజలు ఎవరెవరు ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు నాకు ఏం కావాలండి నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతిలో ఎంతోమంది మహా ఉన్నతమైన ఎన్టీ రామారావు గారు వచ్చారు, నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండే అవకాశం నాకు ఇచ్చారు అధ్యక్ష. కాదా? ఇది చరిత్ర కాదా? నాకు బాధ్యత లేదా? కాదండి, నాకు బాధ్యత లేదా? మీరేం చేశారు? నన్ను దెబ్బతీయాలని, నన్ను ఎదుర్కొనే శక్తి లేక దొడ్డిదారిన వచ్చి మీరు విభజన పెట్టుకున్నారు. దానివల్ల ఏమైంది? చేతులు గాలి నా మీద పెట్టుకున్నారు, మీరు చేతులు కాల్చుకున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. డిపాజిట్ కాదు, 2% రాలేదు రామచంద్రయ్య. ఇప్పుడు అధ్యక్ష రామచంద్రయ్య గారి గురించి నాకు తెలియదు అధ్యక్ష.
కాదు రామచంద్ర గారు, మిమ్మల్ని గురించి నాకు తెలియదా? ఎక్కడున్నారు చెప్పు? 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాం కదా, కలిసి పనిచేసాం కదా, తెలుసు కదా అన్ని విషయాలు. ఆర్గ్యూ చేస్తే లాభం ఏంటి? ఎథికల్ కాదు, ఫ్రీ కాదు. నేను అందుకని మిమ్మల్ని కించపరచలేదే, నేను కూడా మిమ్మల్ని కించపరచడం లేదు. కానీ ఒక వ్యవస్థ మీద చెప్పాల్సి వచ్చేప్పుడు నేను చెప్పాలి, అది నా బాధ్యత. ఈరోజు ఇబ్బందులు రావడానికి ఆనాటి వ్యవస్థ వల్లనే మనకు వచ్చాయని చెప్తున్నా. దానివల్ల మీరు కూడా ఫలితాలు అనుభవించారు. ఒక వ్యవస్థ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇండివిజువల్గా మీరు కూడా సఫర్ అయ్యారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ విషయం చెప్తాను తప్ప రామచంద్ర గారి పైన, చెంగల్నాయుడు గారి పైన, ఇంకొకరి పైన నేను చెప్పడం లేదు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఆ రోజున్న వ్యవస్థ చేసిన తప్పుల వల్ల నేను ఢిల్లీకి వెళ్ళి 23 సార్లు అడుక్కునే పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి ఉందండి? ఈ పరిస్థితి ఎవరికీ లేదే. నాకే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మీరు అంటున్నారు ఆ రోజు నిలబడలేదని. ప్రజలు నాకే ఎందుకు ఓట్లు వేశారు? వాళ్ళకి తెలుసు జరిగిన డ్రామా అంతా, వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు నాకు ఓట్లేసి గెలిపించారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలను వక్రీకరించలేము. ఒకవేళ మీరు చెప్పిన నేను తప్పు చేస్తే డెఫినెట్గా నా మీద కూడా వస్తారు. నాకు అపోజిషన్ వేరే వాళ్ళు లేరు. ఎవరైనా ఉంటే నేను ఏదైనా తప్పులు చేస్తే తప్ప ఆ రోజు కూడా నేను ఓడిపోయే పరిస్థితి. రామచంద్ర గారు మీరు నాతోనే ఉన్నారు. ఆ రోజు నేను ఓడిపోవడం, ఆ రోజు నేను చేసిన పనుల వల్ల తప్ప నేను ముందు జాగ్రత్తగా చేసిన దేశంలో ఎవరు నన్ను ఓడించే శక్తి ఉండేది లేదు. ఆ రోజు కూడా జరిగింది. కొంత నేను ఈరోజు అన్ని పనులు చేసేయాలని ఆత్రపడ్డాను. కొన్ని సమస్యలు వచ్చాయి. దానివల్ల మీరు ఇద్దరు ఆ పక్కనే నా పక్కన ఉన్నారు. అప్పుడు మీకు తెలుసు ఎన్ని విషయాలు ఏం జరిగాయి. వదిలేసేయండి అవి, అందుకే వదిలేసేయండి అన్నా, అక్కడికి వదిలేయండి. అదే మరి కదా దశ, ఈ రెండు సంవత్సరాల దశ నిజంగా గుర్తుకొస్తుంది. శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు వనవాసం, పాండవులకు 13 సంవత్సరాలు, మనకు 60 సంవత్సరాలు. నాకు ఆ శాపం ఎక్కడి నుంచి వచ్చిందో. నేను కూడా అధ్యక్ష 10 సంవత్సరాలు ఎక్కడ లేని కష్టాలు పడ్డాయి. ఎందుకు? ప్రజల కోసం 2811 కిలోమీటర్లు తిరిగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి. చేసామంటే ఒక కమిట్మెంట్తో చేసాం. ఏదేమైనా దిశ ఇప్పుడు ఏం చేయాలి? ముందు రైట్ ఏంటి దిశ? ఇప్పుడు మనం అనుకోని మంచి సాధించి రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలి. దీంట్లో మనం పక్క రాష్ట్రంలో తమిళ పక్క రాష్ట్రం ఉంది. వాళ్ళ విషయానికి వస్తే అందరూ ఒకటైతారు. అందరికీ కాదు. నా భయం అంతా ఏంటంటే రామచంద్ర గారు, అందరినీ కలుపుకొని పోతే బిల్ పాస్ అయింది. మీరు అందరినీ కలుపుకొని పెడితే రిజల్ట్ షుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అక్కడ కూడా కాదు, వినాలి. మీ పార్టీలు అన్నీ అక్కడ సపోర్ట్ చేశాయి. ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ పార్టీ సపోర్ట్ చేశాయి, నాట్ వన్ పార్టీ. పార్లమెంట్ సాక్షిగా అందరూ సపోర్ట్ చేశారు. మోడీ గారు జగన్లాడ్ గారు, ఒక నిమిషం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 13 ఏళ్ళు మీరు చేయలేకపోయారు. మోడీ వాళ్ళని పట్టుకొని చేయించుకున్నాడు కాబట్టి అవన్నీ కాదు. ఏది అప్పటికి ఇప్పటికి చాలా సవరణలు వచ్చాయి, సవరణలు వచ్చాయి. నువ్వు ఇంకా కూడా చాలా నమ్మకంతో ఉన్నావు. నీ నమ్మకం ఏం గిట్టుబాటు కదన్న అభిప్రాయం. అధ్యక్ష, ఈ 10 ఏళ్లలో, ఈ 2 సంవత్సరాల్లో అనేక విధాలుగా ప్రయత్నం చేశాం. చాలా సమస్యలున్న దేశ, ఈ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులున్నా ఏ ఒక్కరికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేయడం, 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణ విముక్తి చేయడం, 4 కేజీల నుంచి 5 కేజీలు ఇవ్వడం. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశ 10,000 కోట్ల రూపాయల దగ్గర మహిళలకి, డాక్రా ఉమెన్కి వాళ్ళ యొక్క ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం. ఇవన్నీ కూడా చేసి వ్యవస్థని స్థిరీకరించడానికి, బాధల నుంచి తప్పించడానికి అనేకమైన నిర్ణయాలతో పోయామంటే సమర్థవంతమైన పాలన వల్ల. అదే మరి ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించుకోవడం,
ఎక్కడికక్కడ అకౌంటబిలిటీ తీసుకొచ్చాం కాబట్టి కొంతవరకు మనం బయటపడ్డాం అధ్యక్ష. అదే కానీ కేంద్రం కానీ మొదటి రోజు నుంచి కానీ పూర్తిగా సహకారం వచ్చుంటే ఇంకా కొంత ముందుకు పోయేవాళ్ళం. ఈవెన్ ఈ డిఫికల్టీస్లో మీరు చూస్తే అధ్యక్ష, పోయిన సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో 10.99% డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. ఈ సంవత్సరం అధ్యక్ష ఫస్ట్ క్వార్టర్లో 12.26 వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.3%, అంటే 5% ఎక్కువగా మనం చేయగలిగామంటే మనం కష్టపడుతున్నాం, అందరినీ కష్టపెడుతున్నాం, మనం ఇబ్బంది పడి ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోగలిగాం. అయితే ఇదే సమయంలో అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉందో అవన్నీ కానీ ఇచ్చుంటే చాలా వరకు ఉపయోగపడేది. కానీ ఈరోజు కొంతవరకు నిన్నటి వరకు మీరు చూస్తే 8,364 కోట్ల 50 లక్షల రూపాయల వరకు వచ్చింది. అది డెఫిసిట్ ఫైనాన్స్ కానీ, రాజధాని నిర్మాణం కానీ, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్లకు కానీ, ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టుకి కానీ మొత్తం కలిసి 8,304 కోట్లు వచ్చింది దేశ. అదే మరిగా దేశ ఈరోజు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడిగేది, ఒక పక్క విభజన చట్టంలో ఉండేటన్నీ కంప్లీట్ చేయండి. దానికి 2 రెజల్యూషన్స్ ఇక్కడి నుంచి ప్రాసెస్ చేసి పంపించాం. అసెంబ్లీ నుంచి 2 తీర్మానాలు పంపించాం. అదే మరిగా అనేక సార్లు ప్రధానమంత్రిని కలిసి కూడా చాలా స్పష్టంగా నేను వారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇంకా కూడా కొన్ని విషయాలు వారు చెప్పినటువంటివన్నీ కూడా చెప్పారు. నేను నిన్న ఒకే విషయం అడిగాను అధ్యక్ష. ఇవన్నీ కూడా 2.5 years అయిపోతూ ఉంది, ఇంక 2.5 సంవత్సరాలు ఉంది. మీరు ఇవన్నిటికీ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. అదే మాదిరిగా మీరు ఇచ్చిన హామీల్ని చట్టబద్ధత ఇవ్వాలి. చట్టబద్ధత ఇవ్వకపోతే ఈరోజు చెప్పి మళ్ళీ అమలు చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చట్టబద్ధత ఇవ్వాలి. అదే మాదిరిగా ప్రాసెస్ అన్నీ కూడా ఇచ్చేయాలి. దానికి అవసరమైతే ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి, అదే మాదిరిగా ఎక్కడికక్కడ అప్రోప్రియేట్ ఆర్డర్సా నోటిఫికేషన్సా ఇవన్నీ ఇచ్చి మళ్ళీ ఎవరు కూడా దీన్ని కలబెట్టే పరిస్థితి లేకుండా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కొన్ని చెప్పారు, కొన్ని వేరే మినిస్టర్ దగ్గర నుంచి ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తి చేయమని కూడా మొన్న చెప్పాను. మళ్ళీ ఈరోజు వాళ్ళంతా కూడా అనలైజ్ చేసుకొని నేను టీవీలో చూసినప్పుడు అన్నారు, మేము అన్నీ అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసిన తర్వాత రేపు డీటెయిల్డ్ నోట్ అంతా కూడా ఆన్లైన్లో పెడతామని చెప్పారు. అది కానీ వస్తే మనకి ఇంకా కొంచెం స్పష్టత వస్తుంది. ఏదైనా అధ్యక్ష దీనికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాలి, చట్టబద్ధత తేవాలి. అదే మరి ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు చూస్తే నాన్ ఫైనాన్షియల్ మెజర్స్ కూడా కొన్ని ఉన్నాయి. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్, ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇది స్టెబిలైజేషన్ కోసం పెట్టింది. 175 నుంచి 225 సీట్లు, తెలంగాణ 119 నుంచి 153 సీట్లు, ఈ 2 కూడా పెట్టారు. అది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు చూస్తే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు షెడ్యూల్ 10లో 142 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక డెసిషన్ కూడా ఇచ్చారు. మొత్తం కూడా ఒక కేసులో మన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెళ్తే దాని ప్రకారం 58-42% ప్రకారం ఇవన్నీ కూడా పంచుకోవాలి, జనాభా ప్రాతిపదిక పైన పంచుకోవాలని కూడా చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేశారు. అది 14/9/2016 కలిసే విధంగా కూడా ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ప్రాసెస్ చేసి ఫైనలైజ్ చేస్తే మనకు రావాల్సినటువంటి వాటా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. షెడ్యూల్ 9 అధ్యక్ష, ఇందులో కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇందులో 89 కార్పొరేషన్లు ఉన్నాయి. షీలాబిడి కమిటీ వేశారు. అదే సమయంలో 1253 మంది ఎంప్లాయీస్ ఎవరైతే పవర్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళందరూ నేటివిటీ బేస్ మీద పంపించేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా కరెక్ట్ కాదు. హైకోర్టుకి వెళ్తే అది పెండింగ్ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈరోజు మళ్ళా షీలాబిడి కమిటీని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి ఎంప్లాయీసే కాకుండా అసెట్స్ కూడా 2 రాష్ట్రాల మధ్య ఇవ్వడానికి ఆవిడకి పవర్స్ ఇచ్చారు. 28/2/2017కి పూర్తి చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. రివర్ వాటర్స్ విషయంలో అధ్యక్ష కృష్ణా వాటర్ మీద ఇలాంటి 2 మీద కూడా మనం ఆ రోజు నుంచి గట్టిగా అడిగాం. అఫెక్స్ కౌన్సిల్స్ మీటింగ్స్ పెట్టాలి, వాటాలన్నీ కూడా సమంగా పంచాలి. అదే మరి కృష్ణా రివర్లో అయితే మనం ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం. ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం. ట్రిబ్యునల్లో మనం అడిగింది 4 రాష్ట్రాల్లో కూడా మళ్ళీ రీఅలొకేషన్ జరగాలి.
పంపకాలు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. రెండో దామాషా ప్రకారం నీళ్ళు ఇవ్వాలని కూడా అక్కడ కూడా పోరాడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ఇది చేస్తున్నాం దిశ. అందుకనే ఈ నెలలో ఒక మీటింగ్ కూడా పిలిచారు. నేను కూడా చెప్పాను అబ్జెక్షన్ లేదని. అరౌండ్ 20వ తారీఖు పైన ఆ సమయంలో కృష్ణా వాటర్ పైన ఒక మీటింగ్ పెడతామని కేంద్ర మంత్రి పిలిచారు. ఫస్ట్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాల్ ఫార్ చేశారు. అటెండ్ అవుతాను అధ్యక్ష. ఏపీ భవన్ బైఫర్కేషన్ ఇష్యూ అధ్యక్ష, ఇది కూడా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఒక జనాభా దామాషా ప్రకారం పంచుకోవాలి. నిన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇందులో కూడా నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, ఏపీ భవన్ ఒక విచిత్రమైన పరిస్థితి. మీరు చూస్తే హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఉంది. హైదరాబాద్ హౌస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని ఎవరైనా విఐపీస్ వస్తే అక్కడ డిన్నర్స్ ఇవ్వడం, ఒక ఫంక్షన్స్ అని పెట్టుకుంటారు. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. నేను ఆ రోజు ఆలోచించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక మెసేజ్ ఇద్దాం వాజ్పేయి గారికి, మీరు మాకు అడిక్వేట్గా కాంపన్సేషన్ ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇది మాది కాబట్టి మేము ఆ హైదరాబాద్ హౌస్ మాకు ఇచ్చేయమంటే కాదు అది ఇవ్వలేమని చెప్పి 10 ఎకరాల భూమి కూడా ఆ రోజు మనకి ఇచ్చారు అధ్యక్ష. అది కూడా చాలా విలువైన భూమి అక్కడనే ఉంది. అది కూడా అంటే ఆ రోజు మనం దూరదృష్టితో ఆలోచించి తీసుకున్న విధానం ఏంటి వెంకట. హైదరాబాద్ హౌస్ బదులు వాళ్ళు వేరే సైటు ఒకటి అలాట్ చేసి ఉన్నారు. దానిలో 240 మంది వాళ్ళు ఆక్యుపేషన్లో ఉంది. ఆ రోజు నేను రిస్క్ చేసి 240 లారీలు పెట్టి వాళ్ళని ఓవర్ నైట్ వాళ్ళని చేసేసి అవతలకు పంపించి ఆక్యుపై చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మీకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను సార్ నేను. దానిలో ఒక 100 crores పెట్టి మనం బిల్డింగ్ కడదాం, కన్వెన్షన్ హాల్ కడదాం, అది పర్మనెంట్గా మన ఎగ్జిబిషన్గా ఉంటుంది అని అన్నాం. కానీ అది పుష్ చేయలే, టెండర్లు పిలవల. అదంతా మొత్తం మనం చేసాం. అది చేసిన తర్వాత అది కనుక మనం ఆ రోజు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయినట్టే అక్కడ మన పరిస్థితి వేరుగా ఉండేది. అది ఆ రోజు మనం అది చేయలేకపోయారు. అది అక్కడ జరిగినటువంటి వాస్తవం. కూడా 2 రాష్ట్రాలకే కదా ఇప్పుడు, అదే కదా గొడవ. కాదు మనం కట్టిన అదే, దాని గురించి నేను చెప్పడం లేదు. ఇప్పుడు అది కూడా ఇవ్వనంటే ఇప్పుడు 58-42% తీసుకునే పరిస్థితికి వచ్చామండి. ఏ విధంగా ఆ రోజు కష్టపడి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఎవ్రీ స్టెప్, ఎక్కడ అధికారం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడామో ఉమారెడ్డి కూడా ఒక సాక్ష్యం అని చెప్పాను. అది నేను చెప్పింది. ఆయనే ఉన్నాడు, ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, ఆయనకే చెప్పాను 80% మనకు కావాలన్నాం, అది తీసుకున్నాం. ఒక 10 ఎకరాలు వచ్చింది మనకు ఆ రోజు భూమి వచ్చింది. ఆ భూమి ఉంది ఇప్పుడు విలువైన భూమి, కట్టుకోవచ్చు, ఏది కావాలంటే కట్టుకోవచ్చు. ఆ సెంట్రల్ ప్లేస్లో అలాంటి భూమి ఇవ్వడం చాలా అరుదు. ఆ రోజు తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, నిన్న మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా నేను చాలా వరకు స్థూలంగా అన్ని విషయాల్లో బైఫర్కేషన్ యాక్ట్ తర్వాత ఏం జరిగిందో అవన్నీ చెప్పాను. అయితే ఇప్పుడు లాస్ట్ పేరా మీరు చూస్తే అధ్యక్ష, ఇది కూడా నేను అప్పీల్ చేస్తున్నా. ఐ థ్యాంక్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ది సపోర్ట్ టు అవర్ స్టేట్స్ డెవలప్మెంట్. ఏదైతే 8,300 కోట్లు ఇచ్చారో ఇటుకంటే థ్యాంకింగ్ చేస్తున్నా పోలవరం ప్రాజెక్టుకి. అదే మరిగా వాళ్ళు చేసినటువంటి డబ్బులు ఏదైతే 15,000-20,000 కోట్లు స్పెషల్ స్టేటస్ కానీ మొత్తం ఏ ప్రాజెక్టుకి ఇది ఇచ్చారని. హౌఎవర్, ఏ స్ట్రాంగ్ సెంటిమెంటల్ కరెంట్ has gathered traction amongst the people of Andhra Pradesh because of the humiliation inflicted by the process of bifurcation and its troubling consequences around the issue of special status. I request the central government to be sensitive and responsive to the sentiments of the people of the state. I am confident that the central government will take all measures required to compensate the adverse impact of bifurcation, create a level playing field and help us move quickly in the path of development, catch up with the neighboring states and be a mainstream player in the national development. I will engage constructively and proactively to obtain every single entitlement due to us under the AP Reorganization Act 2014 and the commitments of the then Prime Minister to the Parliament on 20th February 2014. దీన్ని
మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న సహాయం చేసినా థ్యాంక్స్ చెప్తాం. అదే సమయంలో ఇష్యూ కూడా ఎప్పటికప్పుడు రిమైండ్ చేసి మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉంది. ఆ పరిస్థితిలోనే మనం ఉన్నాం. నేను ప్రతి ఒక్క వ్యక్తిని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ హౌస్లోనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక క్రూషియల్ జంక్చర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. డెవలప్మెంట్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ డెవలప్మెంట్లో ముందుకు పోవాలనుకున్నప్పుడు అన్ని విధాల అందరూ అర్థం చేసుకొని అందరూ సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడవలసిన అవసరం లేదు. నేను ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామంటే కూడా కారణం అధ్యక్ష, కొత్త రాష్ట్రం, సవాలక్ష సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. అదే మాదిరిగా ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంత మునుపు కేంద్ర మంత్రివర్గంలో చేరకపోయినా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చేరామంటే ఓన్లీ ది రీజన్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని మనకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఏకైక ధ్యేయం తప్ప వేరే ఆలోచన లేదు. ఈరోజు నాకు ఇక్కడ మెజారిటీ ఉంది, వాళ్ళకి అక్కడ మెజారిటీ ఉంది. ఇక్కడ నా క్యాబినెట్లో వాళ్ళు ఇద్దరున్నారు. ఈరోజు ఈ క్యాబినెట్లో కూడా ఇద్దరున్నారంటే దానికి కారణం చాలా సమస్యలు. ఈరోజు మీరు చూస్తే నిన్న మొన్న పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది. అక్కడ చాలా స్పష్టంగా అడిగారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం రిపీటెడ్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు, మీరు ఇచ్చే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు బ్లాంకెట్గా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ యూ ఫైల్ ఇట్ అని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా డే టు డే అన్నీ కూడా మనం చేసుకోకపోతే అతి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందులో నేను ఎన్నోసార్లు చెప్పాను, అన్యాయం జరిగిందంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితులు రాజీ పడను. అదే సమయంలో మన రాష్ట్రం 2.5 years 2 years 3 months ఎంత జాగ్రత్తగా నర్చర్ చేయకపోతే ఈ క్రాస్ రోడ్లో ఉండే ఈ సమయంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏకైక ధ్యేయం తప్ప ఇంకొక ధ్యేయం లేదు. కాబట్టి నేను మళ్ళీ ఈ హౌస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఏమొచ్చిందో అన్నీ కూడా ప్రజల ముందర పెడతాను. మీరు ఆలోచించండి, మీరు సూచనలు ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి, ఇంకా కొత్త ఆలోచనలు ఇవ్వండి. దానికోసం కూడా నేను ప్రయత్నం చేసి మనకు రావాల్సిన ఎవ్వరిపై అధ్యక్ష ఈరోజు బైఫర్కేషన్ యాక్ట్ ఒకటి ఇండియాలో కూడా మనం కూడా భాగస్వాములం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నా, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనకు న్యాయంగా రావాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నామంటే ఇంకా 4 పనులు ఎక్కువ కావాలి. అంతేగాని పొత్తు పెట్టుకున్నాం కాబట్టి 4 పనులు తక్కువ చేస్తామంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకే మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, సహకరించండి, సూచనలు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎలాంటి వ్యక్తి నాకు ఒకటే చెప్తున్న అధ్యక్ష, నా జీవితంలో చాలా విషయాలు చూశాను, నన్ను ఎలాంటి విషయాలు కూడా టెంప్ట్ చేయలేవు. నాకు రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తా. రాష్ట్ర ప్రయోజనాల వరకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేనేమీ తప్పు చేయలేదు, తప్పు చెయ్యను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను ఎక్కడ వినాలి, మీరు వినాలా? మీకంటే కూడా నేను అసర్టివ్గా చెప్పగలుగుతాను, మీరు గుర్తుపెట్టుకోవాలా. నేను తెలివైన వాడు అనుకొని ఏదంటే మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకోవడం తప్పు. కనీసం అందుకే నేను చెప్పింది ఒక మాట చెప్పాను. ఇప్పుడు మీరు అడిగారు ఏం తప్పులు చేసి, డెఫినెట్గా ఇచ్చాను, నిలబెడతా. అన్ని అష్యూరెన్స్ నేను నిలబెడుతున్నా. గుర్తుపెట్టుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమని అవునా అడుగుతున్నా రే, ఐ నో దట్ కాదు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. మీకు ఆనందం ఏంటి? ఒకటే మీ ఆనందం, ఏమీ రాష్ట్రానికి జరగకూడదు, జరగకుండా నేను డెవలప్ చేయకూడదు. డెవలప్ చేయలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యామని ఆనందపడాలి, సంకల్పం కొట్టుకోవాలి మీరు. అది మీ ఉద్దేశం. నా ఉద్దేశం అది కాదు. ఎవ్రీ మినిట్ ఐఎమ్ స్ట్రగలింగ్, ఎవ్రీ మినిట్. వినండి, నాకు హైకమాండ్ ఎవరు లేరు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే నాకు హైకమాండ్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు హైకమాండ్ ఉంది, అందుకే మీరు చేయలేకపోయారు. నేను నరేంద్ర మోడీ గారితో కూడా సఖ్యతగా ఉన్నానంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాను. ఆయన ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా, గట్టిగా అడుగుతాను, సాధించుకుంటాను. అదే సమయంలో ఎప్పుడు ఏ విధంగా చేయాలో చేయకుండా మీరు చెప్పినట్టు నేను వదిలిపెడితే పోలవరం ప్రాజెక్ట్ రాకపోతే
మీరు కడతారా ప్రాజెక్టు? నువ్వు గట్టించొచ్చి ఏం మాట్లాడతావు? నువ్వు రామచంద్ర గారు ఏం మాట్లాడతారని ఇమ్మన్నా తీసుకోమన్నా. వాట్ ఆర్ యు టాకింగ్ ఆల్ రబ్బీష్? అధ్యక్ష కాదు, నేను అడుగుతున్నా. ఈ హౌస్లో అందరూ ఉన్నారండి, ఈ హౌస్లో అందరూ ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకం మ్యాండేట్ పెడదాం అధ్యక్ష. రామచంద్ర చెప్తే నేను తీసుకోవాలా? రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్నా మ్యాండేట్ పెడదాం. ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ మేము కాదు అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ మాకు మెకానిజం లేదు, మీరు చెయ్యండి అని నీతి ఆయోగ్ చెప్పడం. 50,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, పునరావాసం కల్పించాలి. ఢిల్లీ నుంచి గవర్నమెంట్ వచ్చేస్తుందండి. ఎవరు చేస్తారండి పనులు? రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ చేయకపోతే ఎవరు చేస్తారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? నీ బాధ అంతా కూడా ఇప్పటికి కూడా మీకు ఒక బాధ ఉంది. కడప జిల్లాకు నీళ్లు వస్తే సహించలేని వ్యక్తులు మీరు. అదే మీ బాధ అంతా. ఏం మాట్లాడతారా మీరు? నువ్వు గట్టించు. ఎందుకంటే ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నారు? చేయమని ఇస్తానన్నా కదా, ఇస్తానన్నా కదా, రేపే ఇస్తానా? నువ్వు మాట్లాడుకోనరా, నువ్వు మాట్లాడి చెప్పు, రేపే ఇస్తాను. నాకేంటి 2018 పూర్తి చేస్తామని చెప్పమనండి, ఇప్పుడే ఇస్తున్నా. ఇప్పుడే రాయిస్తే ఇక్కడ తీర్మానం పాస్ చేస్తా. నాకేంటి బేషరతు అడుగుతున్నా, నాకేమి బేషరతు దిశ. వాళ్ళు మా మిత్రపక్షం, ఎన్డీఏ గవర్నమెంటు, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంటు. మీరు అక్కడ ఉన్నారు, రాష్ట్రం ఉంది, కలెక్టర్స్ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఢిల్లీ నుంచి మేము చేయలేము, మీరు చేయండి అని చెప్పి నాకు నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేస్తే మీకు బాధ ఏంటండి? నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా ఇచ్చారు. మరి ఆదాయ కేంద్రం వచ్చేస్తుందా? నీకు బ్యాడ్ ఇంటెన్షన్ కాకపోతే కేంద్రం వచ్చేస్తుందండి. ఈ ప్రాజెక్టు కేంద్రం వచ్చేస్తుందా? నేను ప్రత్యేక హోదా డైల్యూట్ చేశానని, అది వారి పార్టీ సిద్ధాంతం కావచ్చు. ప్రత్యేక హోదా వస్తే, నిధులు వస్తే ఎవరికి వెసులుబాటు అండి? రాష్ట్రానికి వెసులుబాటు. ఎవరికి ఎక్కువ వెసులుబాటు అండి? నాకే వెసులుబాటు. ఎంత ఎక్కువ డబ్బులు వస్తే అన్ని ఎక్కువ పనులు చేస్తే అంత పేరు వస్తుంది, అంత ప్రజలకు దగ్గర అవుతాను, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను. అది వక్రీకరించి మాట్లాడడం కాదా? అలాంటివన్నీ కూడా ఇంకొక ఆయన ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ని కేంద్రానికి ఇచ్చేయమంటాడు. పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చేస్తే ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా కాదు. ఆయన ఉద్దేశం అది. ఈరోజు 2 ఏళ్ళు నేను ఏం చెప్పాను, మీరు కూడా పేపర్లో చూశారు, చాలాసార్లు చూశారు. నేను అడిగింది కాకుండా నీతి ఆయోగ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు దేశం. వాళ్ళు ఏమన్నారంటే, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఈరోజు మీరు చెప్పినప్పుడు చూసినప్పుడు అధ్యక్ష, ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్స్ ది వైస్ చైర్మన్ నీతి ఆయోగ్, దట్ విల్ బి అప్రోప్రియేట్ ఫర్ ది స్టేట్. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది, ఇది ఇస్తే అన్నీ వచ్చేస్తాయి అని మాట్లాడేస్తున్నారు. ఆ కాగితాలు కూడా తీసుకొని మీరు చదివినిపిస్తే ఇది స్పెషల్ చట్టం, స్పెషల్ స్టేటస్, దీని కింద ఇవన్నీ వస్తాయంటే నేను కూడా హైలైట్ అయ్యి నేను కూడా నేర్చుకొని మీ దగ్గర నుంచి గట్టిగా కూడా ఫైట్ చేస్తాను. వాళ్ళు ఏం చెప్పారు? ఈరోజు ఒక మాట ఇచ్చారు, స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఆ రోజు ప్రధానమంత్రి హామీ ఇచ్చినటువంటి స్పెషల్ ప్రత్యేక హోదా మీద మేము కట్టుబడి ఉన్నాం. ఆ 5 సంవత్సరాలు ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ తూచా తప్పకుండా రీఎంబర్స్ చేసే మెకానిజం ఎస్టాబ్లిష్ ఇస్తామని ఒప్పుకున్నారు. మీరేమంటున్నారు? కాదు, స్పెషల్ స్టేటసెస్ అన్నీ వచ్చేస్తాయని మీరు మాట్లాడుతున్నారు. ఏ వస్తే కొంచెం డాక్యుమెంట్ చూసుకొని మీరు కూడా నాకు చెప్తే ఐ విల్ వెరీ హ్యాపీ టు లెర్న్ ఫ్రమ్ యూ. అపోజిషన్ పార్టీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఒక్కరే కదా, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. నేను నా దగ్గర ఉండే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా చదువుకొని వస్తాను. మీది ప్రత్యేకంగా ఎక్కడన్నా ఉంటే అవి కూడా ఇస్తే నాకు తెలియని విషయాలు నేర్చుకొని నేను కూడా రేపు గట్టిగా అడగచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. ఆ మాట చెప్పండి. అటు కాకుండా బ్లాంకెట్గా అన్నీ వచ్చేస్తాయి, అన్నీ జరిగిపోతాయని మాట్లాడడం చంద్రశేఖర్ గారు, మీరు ఒక ఇంత మునుపు మారిగా మీరు కూడా ఏదో వేగ్గా మాట్లాడడం కాకుండా స్పెసిఫిక్గా రండి. మీరు డాక్యుమెంట్స్ ఉంటే ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఇంటికి పంపించి కూడా పంపించండి, నాకు ఉపయోగపడుతుంది. సార్ నా పాయింట్ ఏంటంటే, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి కేంద్రంలో మీకు ప్రత్యేక హోదా ఉంటే ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో, ఏ లాభం అయితే కుదురుతుందో, ఎంత బెనిఫిట్స్ మీకు రావాల్సినటువంటి ఉంటాయో వాటన్నిటిని లెక్కలేసి దానికి ప్లస్ సంథింగ్ కలిపేసి మీకు ఇస్తాము, కానీ ప్రత్యేక హోదా ఇవ్వము అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి దాంతో మనం సర్దుకుపోదామనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నదా? అది మేము నేరుగా అడుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మీకు ప్రత్యేక హోదా ఇవ్వడం టెక్నికల్ రీజన్స్ కానీ ఇంకేదన్నా రీజన్స్ తోటి కానీ సాధ్యపడదు.
సాధ్యపడకపోయినా కానీ మీరు మేము కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అక్కడ ఇక్కడ ప్రభుత్వాల్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి ఇంకేదన్నా కారణం కాబట్టి మేము ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక హోదా వలన వనగూరేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు లెక్కలేసి కూడికలేసి మా దగ్గర తీసుకొస్తే దాని పక్కన ఏదో ఒక 0 పెట్టో 1 పెట్టో మీకు ఇస్తామని చెబితే దానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒప్పుకుంటుందా, రాజీ పడుతున్నదా, ఓ తలకాయ ఊపుతున్నదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ రకమైనటువంటి క్లారిటీ ఈ డాక్యుమెంట్లో లేదని నేను నేరుగా ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. యా క్లారిటీ లేదు. తర్వాత మీ ద్వారా నేను ముందు కూడా చెప్పాను, మీ ఉద్దేశం ఏంటి? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి మీరు తీసుకోవద్దని, అంతే కదా? దానికంటారా? మీరు చెప్పండి. నేను ఈ అవసరం అడుగుతానా? నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు చెప్పండి. మీరు కూడా చెప్పాలి కదా. మీరేంటి, మీ ఉద్దేశం ఏంటి? కమ్యూనిస్టులు కాదు, నేను పోలవరం ప్రాజెక్ట్ 100% ఇస్తా అన్నారు. స్పెషల్ స్టేటస్కి మేము అది ఇవ్వలేము, టెక్నికల్ రీజన్ ఉంది. వినండి, 14th ఫైనాన్స్ కమిషన్లో ఇబ్బంది ఉంది, మేము ఇవ్వలేము. 14th ఫైనాన్స్ కమిషన్లో ఇబ్బంది ఉంది కాబట్టి టెక్నికల్గా మేము ఇవ్వలేము. కాబట్టి అందులో ఎంతైతే వస్తుందో క్యాలిక్యులేట్ చేసి మీకు రియంబర్స్ చేస్తాం. ఆ స్టేటస్ ఇవ్వాలని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది, అవి తీసుకోమంటారా వద్దా? మీరు చెప్పండి. పోనీ నేను మాది ఏమంటున్నాం, ఇది తీసుకుంటున్నా. అదే ఇప్పుడు చెప్పాను కదా సార్. నో మే కాదు, స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఇవ్వలేమన్నప్పుడు నేను లాస్ట్లో స్టేటస్లో కూడా మీరు చెప్పింది వైల్ నో మీరు చూడు, వినండి ఒక సెకండ్ కూర్చో. ఇప్పుడు మీరు చూస్తే ఐ థ్యాంక్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ స్టేట్స్ డెవలప్మెంట్ వాట్ దే హ్యావ్ డన్ యాజ్ ఆన్ నౌ. హౌఎవర్, ఏ స్ట్రాంగ్ సెంటిమెంటల్ current has gathered traction amongst the people of Andhra Pradesh because of the humiliation inflicted by the process of bifurcation and its troubling consequences around the issue of special status. ఎందుకు చెప్పాను? స్పెషల్ స్టేటస్ మీద ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు. ఎందుకు చెప్పాను? అదే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నో కాదండి, నేను అడిగేది అంటే అదే చెప్పాను. దానికంటే అంత ఇబ్బంది ఉంది కాబట్టి నేనేం చెప్పాను, మీరు ఆ తర్వాత చూడండి. మీరు వినండి, ఐ రిక్వెస్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు బి సెన్సిటివ్ and responsive to the sentiments of the people of the state. I am confident that the central government will take all measures required to compensate the adverse impact of bifurcation, create a level playing field and help us move quickly in the path of development, catch up with neighboring states and be a mainstream player in the national development. What I said, ఏం కావాలి మీకు? దానికంటే నేనేమో ఇంకా బియాండ్ వెళ్తున్నా. నాట్ ఓన్లీ స్పెషల్ స్టేటస్, అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు ముందుకు పోతామని చెప్పమన్నాను. దానికంటే మీకు ఏం కావాలి? నాకు అర్థమైంది సార్. ఇక్కడ వినండి, కాదు మీరేదో చెప్పేసి వెళ్ళిపోవాలని చూస్తున్నారు, నేను మిమ్మల్ని నిలబెట్టి అడగాలనుకుంటున్నా. దెర్ ఈస్ ఎ డిఫరెంట్ డిబేట్, ఈజ్ ఎ హెల్తీ కాంపిటీషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్క సెకండ్ వినండి. ఆఫ్టర్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ టు ది మీడియా లాస్ట్ నైట్, we expect the central government to set in motion the process for fulfilling commitments made in the Andhra Pradesh Reorganization Act 2014 and the assurances of the then Prime Minister of India in the Parliament on 20th February 2016. ఏంటి స్పెషల్ స్టేటస్ కూడా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇంకేం కావాలి మీకు? రైట్ సార్, అయిపోయింది సార్.